హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బోల్ట్ రోవర్ ఈ స్మార్ట్ వాచ్ని అన్బాక్స్ చేసి ఈ స్మార్ట్ వాచ్ ఎలా ఉందనేది అయితే తెలుసుకుందాం. యాక్చువల్గా దీన్ని నేను ఆల్రెడీ 1 వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ స్మార్ట్ వాచ్ కాస్ట్ వచ్చేసరికి మీకు ఉండటానికి ఎంఆర్పి ప్రైస్ మాత్రం రూ. 9,999 ఉంది. వీళ్ళకి తెలుసు ఆ ప్రైస్కి ఎవరు కొనరని చెప్పి. రూ. 3,999 అయితే వీళ్ళు ఈ స్మార్ట్ వాచ్ని అమ్ముతున్నారు. AMOLED డిస్ప్లేతోనే ఈ స్మార్ట్ వాచ్ వస్తుంది. అలాగే 1 ఇయర్ వారంటీ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, హార్ట్ రేట్ మానిటర్, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో ఈ స్మార్ట్ వాచ్ అయితే వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ మనం ఆ ₹4,000 పెట్టి మనం పర్చేజ్ చేయొచ్చా లేదనేది ఈరోజు మీకు అయితే చెప్తాను అనమాట. సో ముందుగా మనకి బాక్స్లో ఏమేమి వస్తాయి అనేది అయితే మీకు చూసేయండి. సో బాక్స్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. అలాగే శాన్ సెక్యూర్ అని చెప్పేసి ఎక్స్ట్రా 3 months వారంటీతో ఒక QR కోడ్ని అయితే ఇస్తారు. ఇంకా 3 స్ట్రాప్లను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది నాకు నచ్చింది అనమాట. స్కై బ్లూ, గ్రీన్, బ్లాక్. సో ఈ విధంగా మనకి మొత్తం 3 సిలికాన్ స్ట్రాప్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా స్ట్రాప్స్ వీళ్ళు ఫ్రీగా అయితే మనకు అందిస్తున్నారు. సో ఇదో మంచి విషయం అని చెప్పొచ్చు. తర్వాత కేబుల్ అయితే ఉంటుంది, ఛార్జింగ్ కేబుల్. ఇది కూడా మ్యాగ్నెటిక్ పిన్స్తో అయితే ఈ ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. ఇక ఫైనల్గా మనకి వాచ్ హెడ్ అయితే ఉంటుందన్నమాట. ఇక వాచ్ హెడ్ చూస్తే ఇది మనకి రౌండ్ డైల్తో అయితే వస్తుంది. సో ఇక బ్యాక్ సైడ్ ఛార్జింగ్ కనెక్టింగ్ పిన్స్ ఉంటాయి. అక్కడే మనకి హార్ట్ రేట్ సెన్సార్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ ఇదంతా మనకి హార్డ్ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. ఇక చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది మెటల్ ఫ్రేమ్తో వస్తుంది అనమాట. 2 buttons అయితే ఉంటాయి. అక్కడే చిన్న మైక్ కోసం ఈ ఓల్ అయితే ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ ఏముండదు, చాలా ప్లెయిన్గా అయితే ఉంటాయి. ఇంకా వాచ్కి టాప్లో కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుందన్నమాట. ఏమైనా కాల్స్ మాట్లాడినప్పుడు అక్కడ నుంచి మనకి ఆడియో అయితే బయటకు వస్తూ ఉంటుంది. సో వాచ్ ఆన్ చేయగానే మీకు ఫస్ట్ QR కోడ్ అయితే అడుగుతూ ఉంటుంది. సో ఈ QR కోడ్ని స్కాన్ చేసుకొని యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాచ్ని అయితే పేర్ చేయాల్సి ఉంటుంది అనమాట బ్లూటూత్తో. సో వన్స్ మనకి పేర్ అయిపోయిన తర్వాత వాచ్ ఇంటర్ఫేస్ అంటే మనకి యాప్ ఇంటర్ఫేస్ చూసుకుంటే అన్ని స్మార్ట్ వాచెస్లో ఇచ్చే అవే ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకి 150+ వాచ్ ఫేసెస్ను కూడా అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు యాప్లో వచ్చేసరికి. సో వాచ్లో మాత్రం మీకు 5 వాచ్ ఫేసెస్ మాత్రమే ఉంటాయి అనమాట. ఇంకా వాచ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 1.3 inches AMOLED డిస్ప్లేతో వస్తుంది. HD డిస్ప్లే. మనకి డిస్ప్లే కూడా థిక్నెస్ చాలా బాగుంటుంది చూడడానికి. ఈ డిస్ప్లే బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మీకు 600 nits అయితే ఉంటాయి. అంటే అవుట్డోర్లో కూడా మీకు చక్కటి విజువాలిటీ ఉంటుంది. అలాగే ఇది మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఈ వాచ్కి ఉందన్నమాట. వాచ్ డైల్ అయితే పెద్దది ఉంటుంది కానీ లోపల డిస్ప్లే మాత్రం చిన్నది ఉంది. నాకు అదే అనిపించింది. ఎందుకంటే ఈ డైల్ సైజ్కి మనకి 1.48 inches డిస్ప్లే అయితే ఇవ్వచ్చు అనమాట. చాలా బ్రాండ్స్ అలాగే ప్రొవైడ్ చేస్తున్నాయి AMOLED డిస్ప్లేనే. బట్ వీళ్ళు చూస్తే 1.3 inches ఇవ్వడం వల్ల డైల్ సైజ్ పెద్దదైపోయింది. లోపల బెజల్స్ కూడా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. లోపల డిస్ప్లే మాత్రం చిన్నగా కనిపిస్తుంది. ఇది నన్ను డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. వాచ్లోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి స్మార్ట్ వాచెస్లో ఉండే అన్ని ఫీచర్స్ ఉంటాయి. మనకి మెనూలో చూసుకున్నట్టయితే మొత్తం 4 మెనూ స్టైల్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కావాల్సిన మెనూ స్టైల్ మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి అన్ని మెనూ స్టైల్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. వాచ్ కూడా మనకి హ్యాండ్స్ పెట్టుకుంటే చూడడానికి చాలా స్టైలిష్గా లుక్ కూడా చాలా బాగుంటుంది. అవతల వాళ్ళు మనకు ఈ వాచ్ని చూసారంటే ఓకే, మంచి లుక్ అనే ఇంప్రెషన్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ వాచ్ మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్కి సపోర్ట్ చేస్తుంది. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. మీరు సిరి అలాగే గూగుల్ అసిస్టెంట్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. కాలింగ్ విషయానికి వచ్చేసరికి మీకు బ్లూటూత్ కాలింగ్తో వస్తుంది కాబట్టి ఇందులోంచి మనం కాల్స్ కావాలంటే అవుట్ గోయింగ్ చేసుకోవచ్చు. మనకు ఇన్కమింగ్ కాల్స్ వస్తే ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయొచ్చు. అలాగే మనం కాల్ మాట్లాడేటప్పుడు లౌడ్నెస్ కూడా బాగుంది. కాల్ వచ్చినప్పుడు రింగ్ అయితే రాదు కానీ మీకు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే తెలుస్తుంది అనమాట. కాల్ క్వాలిటీ బాగుందని చెప్పొచ్చు. ఇక హెల్త్ మానిటరింగ్ విషయానికి వచ్చేసరికి ఇందులో మీకు హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది, SpO2 బ్లడ్ ఆక్సిజన్ ఉంటుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, ఫీమేల్ హెల్త్ ఉంటుంది, స్లీప్ మానిటరింగ్ ఉంటుంది, డ్రింక్ వాటర్ రిమైండర్ ఉంటుంది, సెడెంటరీ రిమైండర్. సో ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట. ప్రతి స్మార్ట్ వాచ్లో మనం ఇవన్నీ చూస్తుంటాం. అవన్నీ ఫీచర్స్ ఉంటాయి. మనం వాచ్ ఫేసెస్ వచ్చేసరికి చెప్పాను కదా 150+ వాచ్ ఫేసెస్ ఉంటాయి. స్పోర్ట్ మోడ్లో చూస్తే మొత్తం మనకి 100+ స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇక బ్యాటరీ చూసుకుంటే మీకు కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 10 days ఉంటుంది. బట్ ఒకసారి మీకు 1 week బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనమాట. అలాగే మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కనుక ఆన్ చేసుకొని యూజ్ చేసినట్టయితే 3 to 4 days మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. ఇక మనకి హార్ట్ రేట్ కనుక చూసినట్టయితే యాక్యురసీ చాలా బాగుందని చెప్పొచ్చు. నా దగ్గర ఉన్న యాపిల్ వాచ్తో కంపేర్ చేస్తే 2 ఈక్వల్గానే యాక్యురేట్గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా అలాగే SpO2 వచ్చేసరికి ఇది కూడా మీకు చాలా చక్కగానే పనిచేస్తుంది. బట్ ఒకసారికి SpO2ని బ్లడ్ ఆక్సిజన్ని సో మీరు పరిధిలోకి అయితే తీసుకోవద్దు అని చెప్తాను. ఇలాంటి స్మార్ట్ వాచెస్ ఏదైనా సరే కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే ఈ స్మార్ట్ వాచ్ ప్రైస్ వచ్చేసరికి మీకు ₹4,000 ప్రైస్ అయితే ఉంది. సో వాచ్ చూడడానికి దూరం నుంచి ఎవరైనా మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళకి మంచి ఇంప్రెషన్ అయితే ఇస్తుంది. కానీ మనం కనుక చెప్పుకుంటే నేను చెప్పాను కదా డిస్ప్లే దీంట్లో మైనస్ అనమాట. చాలా చిన్న డిస్ప్లే ఇచ్చారు. 1.3 inches డిస్ప్లే అవ్వడం వల్ల
మనం చూసుకుంటుంటే అంత ఆకర్షణీయంగా డిస్ప్లే అయితే అనిపించదు. డిస్ప్లే సైజ్ పెద్ద ఉంటే బాగుండు. ఇక్కడే వచ్చేసరికి మనకి ఫైర్ బోల్ట్, నాయిస్ అలాగే బోట్ కూడా ఉంది. బోట్ కూడా మనం అన్బాక్స్ చేసాం. 4000 రూపాయలకి వాళ్ళు పెద్ద పెద్ద డిస్ప్లేలతో సేమ్ ఇంకా అన్ని ఫీచర్స్ ఇలాగే ఉంటాయి. వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళేమో అదే 4000 రూపాయలకి 1.3 ఇంచెస్ డిస్ప్లే ఇస్తున్నారు. ఇది నాకు నచ్చలేదు. ఈ వాచ్ ప్రైస్ ఏమో 3000 రూపాయలు పెట్టుంటే బాగుండు. బట్ ఒకసారికి వీళ్ళు 4000 రూపాయలు పెట్టారు. అక్కడ ఇంకా మనకి మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 3000 రూపాయలకి వస్తే మాత్రం ఈ వాచ్ని తీసుకోవచ్చు. అక్కడైతే మాత్రం మంచి వాచ్. ఇంకోటి మనకి ఎక్స్ట్రా వీళ్ళు స్ట్రాప్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నాకు బాగా నచ్చింది. సో స్ట్రాప్స్ కోసం మనం వెతుకులాడాల్సిన అవసరం లేదు. మామూలుగా కొనాలంటే స్ట్రాప్స్ ఎంత లేదన్నా 200 రూపాయలు అయితే పెట్టాల్సి ఉంటుంది. ఈ సిలికాన్ స్ట్రాప్స్ ఈ క్వాలిటీలో కావాలి అనుకుంటే. సో అలా అనుకుంటే వీళ్ళు 2 ఎక్స్ట్రానే మనకి స్ట్రాప్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా అయితే 3000 రూపాయలు అయితే ఈ వాచ్ అయితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.